రాజు ముసలివాడైపోయాడు. తన తరువాత రాజ్యంలో ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేసి సింహాసనాన్ని రెడీ చేయాలి. ఇక ప్రార్థన చేయబోతున్నాను, వినండి. రాజ్యంలో కొన్ని పోటీలు పెట్టాడు. అన్నిట్లో ఆరుతేరిన వాళ్ళు 5గురు తేలారు. అన్నిట్లో ఆరితేరారు వాళ్ళు. కత్తి యుద్ధంలో, కర్రసాములో, బాణాలు వేయటంలో, రాజు చేసేటువంటి సకల విద్యలు వచ్చిన వాళ్ళు, ఆరితేరిన వాళ్ళు 5గురు తేలారు. 5గురిని అంతఃపురం సభలో పిలిచాడు. ఒరే యవనస్తులారా, మీరు 5గురు కూడా అన్ని విషయాల్లో క్వాలిఫై అయ్యారా? మరి నేను మీకు కొన్ని గింజలు ఇస్తాను. ఇది మీకు ఆఖరు పరీక్ష. ఇది మీకు ఆఖరు పరీక్ష. ఈ పరీక్ష కాలం కనీసం సంవత్సర కాలం. కనీసం సంవత్సర కాలం మీకు ఇస్తున్నా. ఈ సంవత్సర కాలంలో నేను మీకు ఇచ్చే గింజలు 5గురికి 5 రెళ్ళు 10 గింజలు ఇచ్చాడు. ఒక్కొక్కటికి 2 గింజలు ఇచ్చాడు. అవి ఒక జాతి గింజలు. అవి రేరుగా దొరికే చెట్లు. అయినా ఆ రాజ్యంలో కొంచెం రిస్క్ చేసి అడవి లోపలికి వెళ్తే ఆ చెట్లు దొరుకుతాయి. పక్క రాజ్యంలో అయితే ఇంకా దొరుకుతాయి. ఈజీగా దొరికే గింజలే. ఒక్కొక్కటికి ఎన్ని ఇచ్చాడు? అందరు చెప్పండి నోరు తెరిసి. మొత్తం ఎంతమంది? 5 రోళ్ళు ఇచ్చాడు. ఇచ్చి వీటిని ఇంటికి తీసుకెళ్ళి మీరు కుండీలో నాటి వీటిని మొలిపించి నా దగ్గరికి తేవాలి. నిర్ణయ కాలం రోజుకి మొలిపించి నా దగ్గరికి తీసుకొని రావాలి. ఎవరెవరు ఏ విధంగా మొలిపించారో, ఏ సైజులో మొక్కందో చూసి ఆ తర్వాత మీలో ఎవడు రాజు కావాలో నేను ఫైనల్ చేస్తాను అన్నాడు. 5గురు ఇంటికి తీసుకెళ్లారు. ఆ విత్తనాల్ని నాటారు. నీళ్లు పోస్తున్నారు. ఇక కుండీలలో నాటి నీళ్లు పోస్తున్నారు. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. చెప్పబోయి ఆగారులే. సరే, నీళ్లు పోస్తున్నారు. పోసి 10 రోజులు చూశారు, 15 రోజులు చూశారు, 20 రోజులు చూశారు, 4 రోజులు చూశారు. కనీసం మెత్తబడి కాస్త ఏదన్నా అంత చిన్న మొలక స్టార్ట్ అవ్వాలి కదా. వీళ్ళు 4 రోజులు పోసినా మొలక రావట్లా. నెల 15 రోజులు అయింది, 2వ నెల కూడా వచ్చింది, మొలక రావట్లా. ఇక ఆలోచన చేశారు. ఎవడు కూడా అనుకుంటున్నారు, పక్కోడి మొక్క ఈ పాటికి వచ్చి ఉంటుంది, నాదేమో అసలు మొలకే రాలేదు, ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా అని ఆలోచించుకొని 2వ నెలలో ప్లాన్ చేసుకున్నారు. ఎవడు కోడ ఏమని, ఈ జాతి గింజలు నాకు తెలుసు, ఏ చెట్టు గింజలో నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళి ఆ గింజలు తీసుకొచ్చి అవి నాటి నేను మొలిపించాలని. ఎవడు కోడ ఒకడు కానకుండా ఒకడు పోయి మొత్తం తీసుకొచ్చి గింజలు మార్చి నాటి ఆ కుండీలలోనే పెద్ద పెద్ద చెట్లను చేశారు. వాటిని బాగా ఒక్కొక్కటి చెట్టు ఒక్కొక్క సైజులోకి వచ్చింది. నిర్ణయించబడ్డ రోజున రావాలరా మీరు అన్నాడుగా. ఆ రోజుకి వెళ్ళిపోయారు. మొత్తం రాజుగారి ఆస్థానానికి వెళ్ళిపోయారు. ప్రజలందరి సమక్షంలో ఈరోజు మీకు రాజుని ఎంపిక చేస్తున్నాను రమ్మన్నాడు జనాన్ని కూడా. ఇక నా తర్వాత మిమ్మల్ని ఏలే రాజు ఎవడో మీకు చూపిస్తాను రండి అన్నాడు. జనం అంతా వచ్చారు. మొత్తం 5గురు వచ్చారు. కుండీలు తీసుకొని వచ్చారు. వినండి బాగా. ఒకటి చెట్టేమో 6 అడుగులు ఉంది, ఒకటి చెట్టేమో 5 ఉంది, ఒకటిది 4 ఉంది, ఒకటిది 3 ఉంది. అంటే ఈ 3 అడుగులోడు లేటుగా తేరుకున్నాడు అన్నమాట. అర్థమైందా? ఆశ్చర్యం ఏంటంటే ఆఖరోడికి అసలు ఏమీ లేదు, వాడు ఇంకా తేరుకోవాలా. మొదటివాడిది ఎంత ఉంది? 2వవాడిది, 3వవాడిది 4, 4వవాడిది 3. ఓకేనా? ఆఖరోడికి ఏమి లేదు, ఖాళీ కుండి తెచ్చి పెట్టాడు అక్కడ.
అందరినీ పరిశీలించాడు. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1లో ఎవరు వస్తారు? 6 అడుగులోడే కదా. ఏమి లేనోడా? ఏమి లేనోడు ఎట్లొస్తాడు? అప్పుడు రాజు అందరి కుండీలు చూసి అసలు ఏమీ లేనోడిని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఓయి వాళ్ళ 4 చెట్లు పెంచారు కదా, నువ్వెందుకని చెట్టు పెంచలేకపోయావు అని అడిగాడు. అప్పుడు అతడు అన్నాడు, మహారాజా, మీరిచ్చిన గింజలు ఇచ్చినట్టు నేను నాటాను, కానీ నా కుండీలో మొక్క అయితే రాలేదు. మరి వాళ్ళ కుండీలో మొక్క వచ్చింది, అది వాళ్ళ అదృష్టం, ఇది నా దురదృష్టం. కానీ నేనైతే యథార్థంగా ఉన్నదన్నట్టు తెచ్చి నీ ముందు నిలబెట్టాను అన్నాడు. అప్పుడు అతని చేతిని పైకి ఎత్తి, ఇదిగో ఇతడే విజేత, నా తర్వాత ఇతడే రాజు అన్నాడు. మిగిలిన 4 అసలు పట్టించుకో. వాళ్ళకి కడుపు మండిపోయింది. ఇంత ఎత్తున పెంచి మేము తీసుకొస్తే ఇదేంది, అసలు ఏమి దానివాడిని రాజుని చేస్తున్నాడు ఏందని వాళ్ళకి ఆశ్చర్యం కలిగి వాళ్ళు ప్రశ్నార్థకంగా రాజు వైపు చూస్తే అప్పుడు రాజు అసలు సంగతి చెప్పాడు. ఒరే అబ్బాయి, అన్ని విద్యలలో గెలిచారు, కానీ ఆ పనితనాలు ఎన్నున్నాయ్యా, అసలైంది లేకపోతే బుస్సేరా. అకాయ నువ్వు మంచి ప్రార్థనా పర్రాలు అయి ఉండొచ్చు, అకాయ తెంపు లేకుండా హల్లెలూయా 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 అని గోజాడేదాని అయి ఉండొచ్చు. అకాయ దైవజనుడా, నువ్వు మంచి భక్తిపరుడు అయి ఉండొచ్చు, ప్రసంగీకుడు అయి ఉండొచ్చు. బాగా ఏం గీకుడు? ప్రసంగీకుడు అయి ఉండొచ్చు. అమ్మా, నువ్వు ప్రసంగీకురాలు అయి ఉండొచ్చు. నీకు ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని విద్యలైనా వచ్చి ఉండొచ్చు, ఎన్ని తలాంతులైనా వచ్చి ఉండొచ్చు, కానీ అసలైంది నమ్మకత్వం, యథార్థత. రాజు చెప్పాడు, ఈ 4 వంచన బుద్ధిని గెలవలేకపోయారు, వీడు వంచన బుద్ధిని గెలిచాడు, వీడు యథార్థవంతుడు, వీడు నమ్మకస్తుడు అన్నాడు. అంటే వీళ్ళు కత్తి సాములోను, కర్ర సాములోను, కత్తి విద్యలోను, బాణ విద్యలోను, మల్ల యుద్ధంలోను, అన్ని విద్యలలో నా దగ్గర ఉన్నాయని వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ రాజ్యాన్ని పరిపాలించడానికి కేవలం విద్యలు మాత్రమే ఉంటే సరిపోదు. రాజ్యాన్ని పరిపాలించడానికి ఉండేవానికి మొట్టమొదట ఉండాల్సినది నమ్మకత్వం. ఏంటదే? నమ్మకత్వం ఉండాలి. ఆ నమ్మకత్వం వీళ్ళలో ఉంది, వాళ్ళలో లేదన్నాడు. ప్రజలంతా చూశారు, అదేందయ్యా అంతంత చెట్లు పెంచుకొస్తే అని. అప్పుడు రాజు చెప్పాడు, నేను వాళ్ళకి ఇచ్చిన గింజలు వాస్తవమే, వీడికి ఇచ్చిన గింజలే వాళ్ళకి ఇచ్చిన. ఏ గింజలో తెలుసా? మొత్తం వాటిని 3 రోజులు నీళ్ళలో ఉడకబెట్టిచ్చా. ఉడకబెట్టిన గింజలు మొలకెత్తుతాయా? వ్యవసాయదారులు ఇక్కడ ఉన్నారు, చెప్పండి అయ్యా. అది 1 రోజు కాదు, 3 రోజులు మరగబెట్టిన నీళ్ళలో నానేసిన వస్తాయా? ఎప్పుడేమి నాయనా, విత్తనాలు ఎప్పుడు నాటలేదా? మరి బాగా 3 రోజులు ఉడికించిన గింజ వచ్చిద్దా? వస్తే వీడిది కూడా రావాలి. వీడిది రాలా అంటే నేను ఇచ్చిన గింజలే ఉంచాడు వీడు. వాళ్ళు ఏం చేశారు, మరి ఎన్ని రోజులు చూడాలరా రాలేదని గింజలు మార్చారు. రే నిజం చెప్పండి అన్నాడు. లేకపోతే మీ తలకాయలు లెగుస్తే నిజం చెప్పండి అన్నాడు. అప్పుడు గడగలు ఆడతా, మహాప్రభు క్షమించాలి, ఏదో పదవి కొట్టేద్దాం, రాజ్యాన్ని కొట్టేద్దామని కక్కుర్తిపడి మరి అడవికి పోయి తెచ్చి లైన్ చేశామండి అన్నాడు. ఒరే, విద్యలో వస్తే సరిపోదురా, వ్యక్తిత్వంలో నమ్మకత్వం ఉండాలిరా అన్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దేవుని యందు విశ్వాసం ఉండటమే కదమ్మా, దేవునికి విశ్వాసం కలిగి ఉండటం కూడా ముఖ్యం.